హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్బిఎల్కే టెక్ సొల్యూషన్స్. ఈ వీడియోలో పైథాన్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, అంటే పర్పస్ ఏంటి, అది ఎవరు యూజ్ చేస్తారు, పైథాన్ ఎందుకోసం అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో పైథాన్ అంటే అదొక పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వాళ్ళు యూజ్ చేసే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది దేనికోసం యూజ్ అవుతుంది అంటే వెబ్ డెవలప్మెంట్ కోసము అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్ కోసము అండ్ స్క్రిప్టింగ్ చేయడానికి పైథాన్ని మనం యూజ్ అనేది చేస్తాము. అండ్ మోస్ట్గా దాన్ని పైథాన్ని ఎవరు యూజ్ చేస్తారు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ డేటా అనలిస్ట్ వాళ్ళు పైథాన్ని యూజ్ చేస్తారు. అసలు పైథాన్ ఏం చేస్తుంది, దేనికోసం యూజ్ చేస్తాము, పర్పస్ ఏంటి అని అంటే పైథాన్ కెన్ బి యూజ్డ్ అనే సర్వర్ టు క్రియేట్ వెబ్ అప్లికేషన్స్. అంటే పైథాన్ని మనం వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి సర్వర్ పైన యూజ్ చేస్తాము. అండ్ పైథాన్ని మనము డేటాబేస్కి కూడా కనెక్షన్ చేస్తామని, డేటాబేస్ సిస్టమ్స్కి కూడా పైథాన్ని కనెక్ట్ చేస్తాం. అండ్ ఆ ఫైల్స్ని మనం మాడిఫై చేయడానికి పైథాన్ అనేది యూజ్ చేస్తాం. అండ్ పైథాన్తో మనకు బిగ్ డేటా అనేది హ్యాండిల్ అవుతుంది. అండ్ కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ని కూడా పైథాన్ అనేది పర్ఫామ్ చేసి మనకు సింపుల్ సొల్యూషన్స్ లాగా మనం ఈజీ వేలో చేసేటట్టు మనకు పైథాన్ అనేది యూజ్ అవుతుంది. అండ్ పైథాన్కి మనము ఏ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తాము అని చెప్పంటే విండోస్, మ్యాక్, లైనెక్స్, అట్లా రాప్స్బెర్రీ బిఐ, ఈ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ని మనం పైథాన్ పైన యూజ్ చేస్తాము. కంపేరింగ్ టు జావా, పైథాన్లో మనకు కోడింగ్ అనేది సింపుల్గా ఉంటుంది. అండ్ జావాలో రాసే 3-4 లైన్స్ ఆఫ్ కోడ్ని పైథాన్లో మనం సింగిల్ లైన్గా ప్రింట్ చేయొచ్చు. సో పైథాన్ అనేది సింపుల్ సింటాక్స్తో ఉంటుంది. అండ్ వర్షన్ ఆఫ్ పైథాన్ ఏంటి అంటే పైథాన్ 3 అనేది లేటెస్ట్ రీసెంట్ వర్షన్ ఆఫ్ పైథాన్. అండ్ దీనికి మనం ఎక్కడ రన్ చేసుకుంటాము, ఎక్కడ యూజ్ చేస్తాము పైథాన్ని అని అంటే ఎడిటర్స్ ఏంటి అంటే ఒకటి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఐడి టూల్తో యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఎడిటర్ మనం విజువల్ స్టూడియో కోడ్లో కూడా యూజ్ చేయొచ్చు. సో విజువల్ స్టూడియో కోడ్తో మనం ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చెప్తాను. అండ్ పైథాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, సెటప్ ఎలా చేయాలి, అండ్ విజువల్ స్టూడియో కోడ్లో మనం పైథాన్ ఫోల్డర్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి, కోడ్ ఎలా రాయాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.